నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 5వ తారీఖు ఆగస్టు నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు ఆశ్లేష కార్తె. రేపు శ్రావణ మాస శుక్లపక్ష ఏకాదశి తిథి మధ్యాహ్నం 1:12 వరకు, తదుపరి ద్వాదశి తిథి. జ్యేష్ఠ నక్షత్రం పగలు 11:23 వరకు, తదుపరి మూలా నక్షత్రం. ఐంద్రం యోగం ఉదయం 7:25 వరకు, తదుపరి వైద్యుతి యోగం. భద్ర అంటే విష్టికరణం మధ్యాహ్నం 1:12 వరకు, భవకరణం రాత్రి 1:45 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో పగలు 11:23 వరకు, తదుపరి ధనస్సు రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 7:55 నుండి రాత్రి 9:38 వరకు, అమృతకాలం లేదు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:48 చంద్రోదయం మధ్యాహ్నం 3:42 చంద్రాస్తమయం రాత్రి 2:48 అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:23 వరకు, మరలా రాత్రి 11:15 నుండి 12 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:35 నుండి సాయంత్రం 5:11 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:58 వరకు, యమగండం ఉదయం 9:09 నుండి 10:46 వరకు. రేపు శ్రావణ పుత్రద ఏకాదశి. దీన్నే పవిత్రోపణ ఏకాదశి అని, పవిత్ర ఏకాదశి అని కూడా పిలుస్తారు. పుత్రద ఏకాదశి సంవత్సరంలో 2 పర్యాయాలు వస్తుంది. పుష్య శుక్లపక్ష ఏకాదశి, శ్రావణ శుక్లపక్ష ఏకాదశి రెండింటిని పుత్రద ఏకాదశిగా పరిగణిస్తారు. భక్తులు పుత్ర సంతానం కోసం ఈ వ్రతం ఆచరిస్తారు కాబట్టి పుత్రద ఏకాదశి అని పేరు వచ్చింది. పురాణ కథల ప్రకారం పుత్రద ఏకాదశి విశిష్టత గురించి శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి వివరించాడుట. పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఉపవాసంతో ఆచరించిన వారికి వాజపేయి యజ్ఞం ఆచరించినంత ఫలితం వస్తుంది అని భక్తుల నమ్మకం. రేపు భక్తులు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పవిత్రాలతో అంటే దర్భలతో చేసిన యజ్ఞోపవీతం ఉంగరం అలంకరించి షోడశోపచార పూజలు చేసి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించటం గాని, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ చేయటం వలన పుత్ర సంతానం కలుగుతుంది అని, గత పాపాలు ప్రక్షాళన అవుతాయని నమ్మకం. రేపు ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం ఎల్లుండి సూర్యోదయం నుండి ఉదయం 8:31 వరకు ఉంటుంది. చాతుర్మాస్య దీక్షలో భాగంగా ప్రస్తుతం దధివర్జం జరుగుతున్నది కాబట్టి ఎల్లుండి పారణ భోజనంలో పెరుగు తినరాదు. రేపు శ్రావణ మాసంలో వచ్చే 2వ మంగళవారం, 2వ మంగళ గౌరీ వ్రతం. వివాహిత స్త్రీలు, ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలలో తమ వైవాహిక జీవితం, దాంపత్య జీవితం బాగుండాలని దుర్గాదేవిని పూజిస్తారు. ఏకార్గళ దోషం రేపు పగలు 11:23 నుండి ఎల్లుండి ఉదయం 7:18 వరకు ఉంటుంది. వైద్యుతి యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం ఆశ్లేష నక్షత్రంలోనూ, చంద్రుడు మూలా నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.